నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం గజ్జల కాంతం గారు తెలంగాణ ఉద్యమకారుడు ఒకసారి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు అనేక అంశాలపైన చర్చిస్తా ఉన్నాడు. ఆల్రెడీ మొన్ననే మనం చర్చించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్న. మొన్ననే అటు రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన చర్చించడం. మరోసారి ఇటు తీన్మార్ మల్లన్న అంశం మీద అయితే ఉందో అది బలంగా చర్చకు వస్తుంది. ఆయన హెలికాప్టర్ అంశం కావచ్చు, బీసీలను ఏకం చేసి ఇటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాకుండా వేరే బీసీ అభ్యర్థికి అయినా మద్దతు తెలుపుతున్నటువంటి అంశం కావచ్చు. ఇవన్నీ కూడా ఎట్లా చూసుకోవచ్చు, ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో పని చేస్తూ ఇంకో పార్టీకి పనిచేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే మా ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి పని మా ముఖ్యమంత్రి గారు కులగణన చేసిండు. బీసీ జనాభా లెక్కలు చేయించాడు. కానీ ఆ లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చెప్పేది మొత్తం వినండి. ఎవడో లఫంగాడు మాట్లాడితే అది నాకు చెప్తే నేను ఎట్లా మాట్లాడుతానే. ఎవడు 70 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదా? ఎవడెవడు 70 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదు? పోయిన 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అడగలేదా? కేసీఆర్ ను మాట్లాడితేనే తిరుమల మల్లయ్య అనేటువంటి తీసుకుపోయి జైలు పెట్టిండు. హక్కుల గురించి మాట్లాడితే తీసుకుపోయి జైలు పెట్టిండు. అది తిరుమల మల్లన్న మర్చిపోతే నేనేం చేయలేను. మందకిస్తే గారు మాట్లాడితే తీసుకుపోయి జైలు పెట్టిండు. తెలంగాణ ఉద్యమకారులను మాట్లాడితే కేసులు పెట్టిండు, జైలు పెట్టిండు. తెలంగాణలో బీసీ నాయకులు మాట్లాడితే ఉక్కుపాదం ఒప్పిండి జైలు పెట్టిండు. దళిత నాయకులు మాట్లాడితే ఉక్కుపాదం ఒప్పి జైలు పెట్టిండు. ఎస్టీ నాయకులు మాట్లాడితే ఉక్కుపాదం ఒప్పి జైలు పెట్టించిండు. ఏ నాయకుడినైనా మాట్లాడితే తొక్కేసిండు. నిజాం రాజరిక పాలన నడిపించినటువంటి వాడే కేసీఆర్. అటువంటి వాడు ఇయ్యలు నువ్వు ఎవరు కూడా బీసీల గురించి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా. అటువంటిది ఇయ్యల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలి, బీసీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పి కులగణన చేయించి 48% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. భవిష్యత్తులో కూడా 2011లో సర్వేలు జరిగాయి, జనాభా సర్వేలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ 2026-27లో జనాభా సర్వేలు జరిగేటట్టున్నాయి. ఆ సర్వేలు జరిగిన తర్వాత అప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు, దళితులకు ఆ జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్లు, మైనార్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ మా హైకమాండ్ కు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కానీ అన్న ఇక్కడ ఒకటి క్లియర్ గా, ఏదైతే బీసీలు మొన్నటి వరకు మీకు మద్దతుగా ఉన్నారో ఆ బీసీలు ఇలా సభలు పెట్టుకుంటూ ఆ కాంగ్రెస్ చేసినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉంది అంశం అని చెప్తా ఉన్నాడు. ఒకవైపు వర్గీకరణ కూడా 30 ఏళ్ల పోరాటం కళ నెరవేరింది అనుకున్న సందర్భంలో మళ్ళోసారి నిన్నైతే చర్చకు పిలిచిండు. సరే అదేం జరుగుతుంది అనే సెకండ్ అయితే ఇట్లా అంటే అన్ని చేసినప్పటికీ కూడా ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత పైన మీ అంశం ఏంది? ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి దయచేసి. ఇయాల్లో బీసీ జనాభా లెక్కలు జరిగినాక, కులగణన జరిగినాకనే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి ఆర్డినెన్స్ జారీ చేసి ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అప్పుడు చేసిన కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అంతకుముందు వర్గీకరణ మీద చేసిన కమిషన్ల రిపోర్ట్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన కమిషన్ల రిపోర్ట్ తీసుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మా ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఒక కమిటీ చేశాడు. ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులను దానికి చైర్మన్ పెట్టాడు. దానికి మా శ్రీధర్ బాబు గారు, మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళను పెట్టి కమిటీ వేశాడు. దాంట్లో దామోదర్ నరసింహ మంత్రివర్యులు, మా పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులు వీళ్ళందరూ ఉన్నారు. సీరియస్ గా ఆ కమిటీ సర్వే అంతకుముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్ అంతా తీసుకొని, మొత్తం సర్వేల రిపోర్ట్ తీసుకొని, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకున్నాక కమిషన్ మళ్ళా ఉత్తమ కుమార్ రెడ్డి గారి కమిటీ కాక మళ్ళీ కమిషన్ కూడా వేశాడు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్బాబు గారు తీసుకొని ఇది వర్గీకరణ ఖచ్చితంగా వేయాలి అని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర పూర్తి స్థాయిలో చర్చించి అన్ని సర్వేలు, కమిషన్ల రిపోర్ట్లన్నీ తీసుకొని ముందట పెట్టడం జరిగింది. కానీ మాలలకు దూరం అవుతున్నట్టు అనిపిస్తలేదు అన్న. ఇప్పుడు మాదిగలు
సరే మాదిగలు సంతోషంగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డిని హర్షిస్తా ఉన్నారు. కానీ మాలలు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆ రేవంత్ రెడ్డిని అభిమానిస్తూ కావచ్చు, అభినందిస్తూ కావచ్చు, ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఒకటినండి, అందరికి సమానంగా సామాజిక న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేసిండు. 9% మాదిగ ఉపకులాలకు, 1% ఏమో ఉపకులాలకు, 5% ఏమో మాల ఉపకులాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆయా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలు చాలా సంతోషంగా ఉన్నారు. 1% బెనిఫిట్ చెందిన ఉపకులాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాల ఉపకులాలు కూడా సంతోషంగానే ఉన్నారు. దీంట్లో అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడకూడదు. అందరికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేసిండు. ఇది విమర్శన చేస్తే ఇది తగదు, ఎందుకంటే మంచి జరగదు. రెండోది, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇది అన్ని బీసీలు కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఈ 70 నుంచి ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. పోనీ గత 10 ఏళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకున్నారా బీసీల గురించి? ఎవరు నిర్ణయం తీసుకోలేదు. ఇయ్యలో మా పార్టీలో మాట్లాడుతున్నారు అంటున్నాం. తిరుమల మల్లన్న గారిని మరి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి పోటీ చేయించాలి, గెలిచాడు, సంతోషం. ఇప్పుడు తిరుమల మల్లన్న గారిని ఒకటి అడుగుతున్నా, మరి 70 ఏళ్ళ నుంచి ఎవరు కులగణన చేయలే, మరి గత 10 ఏళ్లలో కూడా ఎవరు బీసీల కులగణన చేయలే. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ళు ఎవరు నిర్ణయం తీసుకుంది? గత 10 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14 నెలల కాలంలో అనేక స్కీములు అమలు చేసుకుంటూ బీసీలకు కులగణన చేసి 48% రిజర్వేషన్లు ఇచ్చిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఇది మెచ్చుకొని పోయి ఇష్టం వచ్చినట్టు మరి ఆయన ఎవరి మాటలు పట్టుకొని మాట్లాడుతుండో తెలియదు. మొన్న బీసీల మీటింగ్ అని పెట్టిండు. బీసీల జాతి కోసం, బీసీల కోసమే కొట్లాడుతున్న నాయకుడు కేసీఆర్ హెలికాప్టర్ పెడితే హెలికాప్టర్ ఎక్కి ఎట్లా పోతాయను? అది ఎవరి హెలికాప్టరు? ఓకేనా, మీరు సొంత పార్టీ ఒక ఎమ్మెల్సీని విమర్శిస్తా ఉన్నారు. హెలికాప్టర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యక్తులు పంపించారని చెప్పేసి మళ్ళీ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎలిగేషన్ అంటలేను నేను, ఇక్కడ ఎలిగేషన్ కాదు. కేసీఆర్ బంధు శ్రీనివాసరావు, వాస్తవ విషయం. శ్రీనివాసరావు అనటం ఎవరంటే కేసీఆర్ కు కుటుంబ సభ్యుడు, ఆయనకు బంధువు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి సొంత అన్న అయినా కేసీఆర్ కుటుంబానికి బంధువు. మళ్ళా రెండోది, శ్రీనివాసరావు గారు ఈ హెలికాప్టర్ కిరాయికి ఇచ్చుకున్నటోడు కాదు, వాళ్ళ కుటుంబం కోసం కొనుక్కున్నాడు హెలికాప్టర్. ఆయన 1000 కోట్లకు ఉంటాడు శ్రీనివాసరావు. ఆయన వ్యాపారి, ఆయన కాంట్రాక్టరు, ఆయనకు 1000 కోట్లు ఉంటాయి. ఆయన సొంత హెలికాప్టర్ అది. ఆ హెలికాప్టరు కేటీఆర్ శ్రీనివాసరావుకు డైరెక్షన్ ఇచ్చి ఈ హెలికాప్టర్ తిరుమల బండ్లకు పెట్టు, అలా బీసీల మీటింగ్ పోతాడు అంటేనే శ్రీనివాసరావు హెలికాప్టర్ ఇచ్చి పెట్టాడు. అనుకుంటారా బీసీల మీద అభిమానంతో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది? అరే బీసీల కోసం ఉద్యమం చేస్తుండు, సరే పోనీ హెలికాప్టర్ లో పోతే తప్పేముందని చెప్పేసి 10 ఏళ్లలో ఏం మాట్లాడుతున్నావా? మీకు మీ మీడియా వాళ్ళకి ఏం పని ఉండేటట్లేదు, మీకేం మరి దాని గురించి ఆలోచన చేయండి దయచేసి మీరందరూ. ఇక మీరు బాధపడకుండ్రి. అవునా, హెలికాప్టరు 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు, 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి బీసీల ఉద్యమం గురించి ఆయన జనరల్ శ్రీనివాసరావు అనటం ఎవరంటే కేసీఆర్ కు కుటుంబ సభ్యుడు, ఆయనకు బంధువు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి సొంత అన్న అయినా కేసీఆర్ కుటుంబానికి బంధువు. మళ్ళా రెండోది, శ్రీనివాసరావు గారు ఈ హెలికాప్టర్ కిరాయికి ఇచ్చుకున్నటోడు కాదు, వాళ్ళ కుటుంబం కోసం కొనుక్కున్నాడు హెలికాప్టర్. ఆయన 1000 కోట్లకు ఉంటాడు శ్రీనివాసరావు. ఆయన వ్యాపారి, ఆయన కాంట్రాక్టరు, ఆయనకు 1000 కోట్లు ఉంటాయి. ఆయన సొంత హెలికాప్టర్ అది. ఆ హెలికాప్టరు కేటీఆర్ శ్రీనివాసరావుకు డైరెక్షన్ ఇచ్చి ఈ హెలికాప్టర్ తిరుమల బండ్లకు పెట్టు, అలా బీసీల మీటింగ్ పోతాడు అంటేనే శ్రీనివాసరావు హెలికాప్టర్ ఇచ్చి పెట్టాడు. అనుకుంటారా బీసీల మీద అభిమానంతో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది? అరే బీసీల కోసం ఉద్యమం చేస్తుండు, సరే పోనీ హెలికాప్టర్ లో పోతే తప్పేముందని చెప్పేసి 10 ఏళ్లలో ఏం మాట్లాడుతున్నావా? మీకు మీ మీడియా వాళ్ళకి ఏం పని ఉండేటట్లేదు, మీకేం మరి దాని గురించి ఆలోచన చేయండి దయచేసి మీరందరూ. ఇక మీరు బాధపడకుండ్రి. అవునా, హెలికాప్టరు 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు,
10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి బీసీల ఉద్యమం గురించి ఆయన జర్నలిస్టుల గురించి మాట్లాడితే, ప్రజల గురించి మాట్లాడితే తీర్మానం మల్లయ్యను అడుగడుగున ఉక్కుపాదం మోపి జైలుకు పంపించాడు, అరెస్టులు చేయించాడు, ఎన్నో కేసులు పెట్టించాడు. ఎవరు? తీర్మానం మల్లయ్య మీద. ఇప్పుడు ఎట్లా ప్రేమ కుదిరిందా బీసీల మీద? అరే బీసీ మళ్ళీ అదే మాట్లాడతాడు. బీసీల మీద ఇప్పుడు ఎట్లా ప్రేమ వస్తుందా? 10 ఏళ్ళు ఏనాడు కూడా తీర్మానం మల్లయ్యను ఒప్పుకోలేదు, అనేక కేసులు పెట్టిండు, జైలుకు పంపించాడు. అయిన కేసీఆర్ బండని తిట్టిండు తీర్మానం మల్లన్న, నేను దాంట్లో సందేహం లేదు. అటువంటోడు ఇంత యజ్ఞం ఎట్లా బీసీల ఉద్యమకారుల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు, ఉక్కుపాదం ఒప్పిండు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్. మరి అటువంటి వ్యక్తులు ఇప్పుడు సడన్లీగా ప్రేమ ఎట్లా పుట్టిందా? ఎట్లా పుడుతుంది? బీసీలకు అండగా ఉంటాను కేటీఆర్ కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మరి 10 ఏళ్ల భూషుడికే 10 ఏళ్ల కేటీఆర్ ఎందుకు సపోర్ట్ చేయలే? కేటీఆర్ భూషుడికే నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలే? బీసీలకు ఆనాడు బీసీ లెక్కలు ఎందుకు చేర్చలే? కుటుంబ సర్వేలు చేయించడం కదా నీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాడు రాష్ట్రంలో కుటుంబ సర్వేలు చేయించారు కదా. కుటుంబ సర్వేలు చేయించిన తర్వాత ప్రభుత్వ సొమ్ముతో చేయించారు. ఎవడబ్బ సొమ్ముతో చేయించారు? ప్రభుత్వ సొమ్ముతో చేయించడం. ఆ సర్వేలు చేయించినప్పుడు బీసీల జనాభా గింత, ఎస్సీల జనాభా గింత, ఎస్టీల జనాభా గింత, మైనార్టీల జనాభా గింత, రెడ్ల జనాభా గింత, బ్రాహ్మణుల జనాభా గింత. మరి ఎందుకు చెప్పలేదే అన్నాడు? ఎందుకు చెప్పలేదో చెప్పండి, సూటిగా చెప్పండి. దీంట్లో ఎందుకు చెప్పలేదు? అవు తీర్మానం ఎందుకు చెప్పలేదు మరి ఆనాడు? ఇయ్యాలోకి ఇప్పుడు సర్వే చేసుడే కాదు, సర్వేలు చేసినాక ఒక ముఖ్యమంత్రి హోదాలో బయట ప్రకటించాలి వీళ్ళ జనాభా ఇంతుంది అని. రెండోది అసెంబ్లీలో ప్రకటించాలి. ఎందుకు అసెంబ్లీలో ప్రకటించాలి? ప్రభుత్వ సొమ్ముతోనే, ప్రభుత్వ డబ్బుతోనే, ప్రభుత్వ సొమ్ముతోనే సర్వేలు చేయించావు అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఇగో వీళ్ళ జనాభా గింత అని అసెంబ్లీలో ఎందుకు ప్రకటించలేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? అది ప్రకటించక మేము సర్వేలు చేస్తే భూషుడికే మీరు ఓట్ల కోసం, మీరు ఈ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డాటా దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం కోసం పెట్టుకున్నారు దగ్గర. కానీ ప్రజలకు ఎందుకు ఎప్పుడు అంటున్నా నేను. ఓకేనా, ఈ అంశం ఒకటి పక్కన పెడితే ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్, ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ, మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. 2 టీచర్స్, ఒకటి గ్రాడ్యుయేట్. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ కు సుక్కెదురైతుందా లేదంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఫైనల్ ఎవడా మీకు చెప్పింది? బ్రహ్మాండంగా టీచర్లు, బ్రహ్మాండంగా గ్రాడ్యుయేటెడ్, బ్రహ్మాండంగా మొత్తం 3 సీట్లు ఎమ్మెల్సీలు బ్రహ్మాండంగా గెలిపిస్తున్నారు బ్రహ్మాండమైన మెజార్టీతోని. నువ్వు నన్ను అడుగుతున్నావుగా కేటీఆర్ కేసీఆర్ అడుగునరాయా? ఎందుకు సిగ్గు లేకుండా తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు, టీచర్లు నమ్మేటట్టు లేరు, గ్రాడ్యుయేటెడ్ నమ్మేటట్టు లేరు. అందుకోసం వాళ్ళను పోటీ చేయమని దమ్ముంటే ఎందుకు పోటీ చేయలేదా? ఎమ్మెల్సీలుగా ఎందుకు పోటీ చేయలే? బీఆర్ఎస్ ఎందుకు పోటీ పెట్టలేదు? అంటే తెలంగాణలో ప్రజలు ఒప్పుకుంటలేరు, తెలంగాణలో గ్రాడ్యుయేటెడ్ ఒప్పుకునే పరిస్థితులు లేరు, తెలంగాణలో టీచర్లు ఒప్పుకునే పరిస్థితి లేదు, వీళ్ళని నమ్మేటట్టు లేరు అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఎమ్మెల్సీగా పోటీ పెట్టలే అభ్యర్థులను. దమ్మున్నోడైతే ఇవన్నీ మాట్లాడుతున్నావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని